ఓం భూమిర్భువనాజోర్వరిణాంతరిక్షం మహిత్వా ఉపస్థే దేవ్యదిదే ప్రయంసువః త్రిగుం శ్రద్ధా భవితాదివాత్మతంగాయ శిష్యే యస్య వహద్యుభిః అస్య ప్రాణాదప పూజా నా పేరే యాదు. చెప్పినాను కదరా ఈ స్థలం కబ్జా చేస్తానని. కానీ ఈ స్థలం నాది కూడా పర్మిషన్ కూడా తెచ్చుకున్నాను. अरे साले कब्जा बोले तो वही ना रे, ये जमीन तेरा था अब मैं कब्जा कर लिया। पहला माँ बाबा इसको ఏమన్నా చాలు మేడ పట్టేసినరా బాబు. ఏ షూటింగ్ మావా? ఈటీవీ సీరియల్ రా పద్మాలయ షిఫ్టింగ్. తీసేయండి వాడరా. రాజు వెళ్ళొస్తాను. నువ్వు డైరెక్టర్ అయితే కష్టాలన్నీ తీరిపోతారా? ఇంకా ఆడి నిన్ను వేషాలు అడుకోవసం లేదు. నువ్వు త్వరగా అవరా బాబు. అదే కానీ జరిగితే మంచి కామెడీ భాష వేస్తాను లేరా. కామెడీయా? నేను చాలా అండర్స్టాండ్ చేస్తున్నాను. విలన్ అనుకున్నా నేను. విలన్ ఏంట్రా? శివశంకర్ వరప్రసాద్ విలన్ కట్ చేస్తే మెగాస్టార్ చిరంజీవి. భక్తవత్సల నాయుడు విలన్ కట్ చేస్తే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఓహో. శివాజీరావు గైక్వాడ్ విలన్ కట్ చేస్తే సూపర్ స్టార్ రజనీకాంత్. సరే రవి రేపు షూటింగ్ ఎక్కడ? అన్నపూర్ణ స్టూడియోస్ రా, సెకండ్ ఫ్లోర్. అన్న పౌడర్ వేసినా? అన్న నమస్తే అన్న. నమస్తే నమస్తే. నేను ఎక్కడో చూసినట్టుంది. నిన్న షూటింగ్ దగ్గరికి వచ్చాను కదన్నా. చెప్పు చెప్పు ఏంటి ఇలా వచ్చావు? ఒక టీ చెప్పండి, ఒక మంచి కథ చెప్తానా. రే టీ చెప్పరా. అన్న హీరోకి ఎయిడ్స్ అన్న, హీరోయిన్ కి ఎయిడ్స్ అన్న. ఇద్దరు లవ్ లో పడ్డారన్న. క్లైమాక్స్ లో అయినా వాళ్ళకి ఏడ్స్ తగ్గుద్దా? తగ్గదన్న, ఇంకా పెరుగుద్దన్న. సినిమా సంకన ఆగిపోద్ది కదన్నా. ఇదే కథకు గీతాంజలి పేరు పెట్టి మన రత్నం తీస్తే మీరందరూ చూశారు. ఓ ప్రియా ప్రియా తెగ నచ్చేసావురా. ఇలాగే మెయింటైన్ చేయి. లోపల నుంచి ఐడియాలు తన్నుకొచ్చేస్తున్నాయి. ఒక్క అవకాశం ఇస్తే ఇండస్ట్రీ కుమ్మేస్తా అన్న. ఏంటి కుమ్మేసుకునేది? కుమ్మేసుకోవటం ఈజీ ఏం కాదు. నీకు అర్థమయ్యేటట్టు చెప్పనా? సినిమా అనేది ఈ క్యారమ్ బోర్డు లాంటిది. ఇక్కడ నుంచి దీన్ని వేస్తే షూర్ కాయిన్ పడిపోతుంది. నీకు తెలుసు, నాకు తెలుసు. అన్నిసార్లు వేలేం. మనకు అర్థం కానిది ఏంటంటే ఇది ఇక్కడి నుంచి కొడితే కాన్సిక్వెన్సెస్ ఏది వెళ్తుందో తెలియదు. అది సినిమా. ఇక రివ్యూలు ఉంటాయి చూడు, అబ్బా అప్పుడే రెడ్ వేసేసి ఉంటే బాగుండేది, నోట్ పీస్ చేసుకుంటూ ఉంటాం. అలాంటిది. సో ఏంటంటే ముందు వెళ్ళి పని నేర్చుకో. మా హీరోని కామెంట్ చేసే రేంజర్ అనేది. అరే బాట్లో అసలు మా హీరోకి మీ హీరోకి అవును ఎలా ఉన్నాడు? సంబంధం ఏంటి? మా హీరోని కామెంట్ చేస్తారా? మన హీరోని కామెంట్ చేస్తారన్నా? మా హీరో నైజాం కలిసినంత లేదురా మీ హీరో బతుకు. అరే మా బాసు పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా పనికిరాడన్నా వాళ్ళ హీరో. అలా కొట్టేసుకుంటారేంట్రా? ఆ సత్తే నేను మొక్కలే వేస్తారు. అసలు మీ ఫ్యాన్స్ గెలవాలంటే భయం వేస్తుందిరా. ఎప్పుడేం చేస్తారో తెలీదు. ఎట్టకన్నా బాలకని టికెట్లు మీరు వెళ్ళి హ్యాపీగా సినిమా చూసేయండి అన్న. ఐదుగా డబ్బులు ఊరుకా అన్న, మీ దగ్గర డబ్బులు ఏంటన్నా? బాస్ సినిమాకి పనిచేస్తున్నారు అన్నా. నీకెప్పుడు టికెట్లు కావాలో నాకు ఫోన్ కట్టండి చాలు. సరే అలాగే. కానీ షూటింగ్ వస్తే ఒక్కసారి బాస్ని కల్పించాను. మన మలిక్ గారికి వీరాభిమాని, ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. మలిక్ గారి పేరు చెప్తే అది కూడా కోసేసుకుంటాడు. మనీ ఓకే సీ యు బై. ఏ బై బై సంధ్య. బాయ్ బాయ్ శ్వేత బాయ్. ఓ హాయ్.
హాయ్. ఎక్కడి నుంచి? షూటింగ్ నుంచా? అవును. ఎవరిది? చరణ్ది. ఓ మా రాజమౌళి గారిదా? ఆయనదే. అవును, మీ గ్రూప్ లో వరలక్ష్మి ఒక అమ్మాయి ఉండేది, అమ్మాయి రావట్లేదేంటి? వరలక్ష్మి అంటే మీకు అంత ఇష్టమా? మరి మా యూనిట్ మొత్తానికి, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం హీరోయిన్ మానేసి అమ్మాయిని చూస్తుండే వాళ్ళం. దానికి పెళ్ళైపోయింది. చా, అయ్యో పెళ్ళైపోయిందా? కడుపు కూడా. కడుపు? మీరు మ్యారీడా? అబ్బాయి ఇంకా లేదు. మీ ఏజ్ ఎంత? గాడిలాగా ఎదిగాడు, ఇడికి ఇంకా పెళ్ళి అవ్వలేదేంట్రా అనేగా నీ ఫీలింగ్? చిచి, ఏదో క్యాషువల్ గా అడిగాను. మీ ఫోన్ ఇలా నంబర్? మిస్ కాల్ ఇచ్చుకుంటాను. అవును, ఎక్కడ ఉండేది నువ్వు? కృష్ణానగరే. నేను ఉండేది కృష్ణానగరే. థ్యాంక్ యూ. ఇట్రా. ఏం చేస్తావురా నువ్వు? అసిస్టెంట్ డైరెక్టర్. ఎవరది? డాన్సర్. సినిమా డాన్సరా? క్లబ్ డాన్సరా? సినిమా డాన్సర్. పేరేంటి? సంజయ్. సంజా. వస్తుందా? ఏంటండి? డబ్బులు ఇస్తే వస్తుందా? రాదు. నీకెలా తెలుసురా? అది వస్తుందేమో. నాకు తెలుసు, రాదు. మీ సినిమా వాళ్ళు డబ్బులు ఇస్తే వస్తారంటగా? కిందికేం చూస్తున్నారా? పైకి చూడు. కనుక్కో. అది వస్తుందేమో కనుక్కొని నాకు చెప్పు. సంజయ్. నాకు చాలా భయం వేసింది. నువ్వు వాడిని కొట్టేస్తావేమో అనుకున్నాను. ఇదేమన్నా సినిమా అనుకుంటున్నావా? చూసావా ఒక హోటల్లో ఉన్నాడు, కాలు చేయో తీసేస్తారు. నానా, ఇదంతా కాదు గాని అశ్విని దత్తు, కేఎస్ రామారావు ఇలాంటి పెద్ద బ్యానర్ ఏదైనా ఉంటే ట్రై చేయకూడదు? ట్రై చేస్తున్నానే, మనుషులు దొరకద్దు, కొంచెం టైం పడుతుంది. ఏంటి టైం పట్టేది? నీకు అన్ని దొరుకుతాయి గాని ఇదిగో, నువ్వు డైరెక్ట్ అయ్యాక నీ పేరు ఎలా వేసుకుందాం అనుకుంటున్నావు? మన దాసనారాయణరావు మేఘాలు వేస్తాడే పేరు, అలాంటిది ఏదైనా ప్లాన్ చేయకూడదు? నిర్మాత దొరక నేను ఏడుస్తుంటే పోస్టర్లో పేర్లు అంటావేంటే? ఏమిట్రా? హలో. హాయ్. ఒకసారి కిటికీలోంచి చూడవా? కిటికీ? హాయ్. అరే నువ్వేంటి ఇక్కడ? నిన్నే ఇక్కడికి ఇల్లు మారాం. మేము సామాన్లు సర్దుతున్నప్పుడే చూశాను నిన్ను. మీ ఇంట్లో అమ్మా నువ్వు ఉంటారా? ఏ ఆగు, ఎందుకు నా చెల్లిని కొడుతున్నావు? నువ్వు ఆగు. నీ చెల్లెలు ఎవరితోనో మాట్లాడుతుంది. ఎవరితో మాట్లాడుతున్నా బంగారం? రాత్రిపూట ఫోన్లు ఏంటి? ఎవడాడు ఫోన్లో? కొడుతున్నావు ఏంటే? వచ్చి ఒక రోజు కూడా కాలేదు, నేను కొడుతుంటే ఇక్కడ కుర్రోళ్ళంతా రియాక్ట్ అయిపోతున్నారు. ఫోన్లో ఒకడు, మేడ మీద ఒకడు. అంత స్పీడ్ అయిపోయావంటే? నేను నీ పెళ్లి చేయాలి, నేను సెటిల్ అవ్వాలి, మళ్ళీ ఎవరితో అన్న ఏంటి మాస్టర్? ఏంటి నీ ప్రాబ్లం? ఇది నా మరదలో, కొట్టుకుంటాను, తన్నుకుంటాను, మేడ మీద తోచి చంపేస్తాను. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని నువ్వు పెద్ద హీరో లాగా, మేమేదో విలన్స్ లాగా ఫిక్స్ అయిపోవద్దు. జాగ్రత్త. లోపలికి చిచ్చే, వాడు ఎవడో ఎదవలాగున్నాడు. వాడితో మనకేంటి? పద లోపలికి పదం. ఏమే సిగరెట్ ప్యాకెట్ ఎక్కడ? ఎలా ఉందిరా? ఏ మ్యూజిక్ సెన్సర్, ఏ మ్యూజిక్ సెన్సర్, ఏ మ్యూజిక్ సెన్సర్. కామన్ సెన్స్ లేదు. ఎలా ఉంది? గోల్కొండ పర్మిషన్ దొరకడం చాలా కష్టమైంది సార్. ఆ డైరెక్టర్ ఏమో ఈ గోడలన్నీ బద్దలు కొట్టమంటాడు సార్. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిస్తే బొక్కలో పెడతారు సార్. మీరు చెప్పండి సార్. పని చేయండి సార్, డైరెక్టర్ ని కింద పడేసి వాడి మీద గోడ తోసేయండి. ఆర్కియాలజీ వాళ్ళతో నేను మాట్లాడుతాను. ఆ లిరిక్స్ ఏంటి? ముంబై సాంగ్ ఏంటి? ఆ లిరిక్స్ ఏంటి? పెద్ద కో డైరెక్షన్ నువ్వు దగ్గరుండి రాయించావు. అనవసరంగా మెయింటైన్ చేస్తాను నిన్ను.
ఈసారి సినిమాలో నిన్ను పెట్టుకుంటే చెప్పు తీసుకొని కొట్టు. స్టూపిడ్స్. రవి సార్ 1978 ఏవిఎం స్టూడియోలో వేటగాడు షూటింగ్ జరుగుతుంటే గేటు దగ్గర ఒక కడు తిరిగి పడిపోయి ఉన్నాడు. ఆడి మొహం మీద నీళ్లు జల్లి 2 ఇడ్లీలు పెట్టి లోపలికి తీసుకెళ్లాను. ఆడే ఈడు నన్ను తిట్టడం